చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఈ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగానైనా మీరు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా 4 మంచి పనులు చేసే కార్యక్రమాలను చేపట్టండి. భవిష్యత్తులో ఏదైతే హామీలు ఇచ్చినారో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి, నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇవాళ రాష్ట్రము ఎక్కడ ములుగు నుంచి మొదలుకుంటే మా మంచిర్యాల దాకా, ఇటు తాండూరు నుంచి మొదలుకుంటే అటు బెల్లంపల్లి దాకా, ఆలంపూర్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా రాష్ట్రం అంతా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఒక నిర్బంధ కాండ, ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు, ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. గురుకులాలు మంచిగా లేవు, స్కూళ్ళు మంచిగా లేవు, హాస్టళ్ళు మంచిగా లేవు. ఎట్లున్నాయో తెలుసుకొని వివరాలు ప్రభుత్వానికి చెప్తామని మా విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పోతే మా విద్యార్థులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంతా చక్కగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసుడు ఎందుకు, అంతా మంచిగా ఉంటే వాళ్ళని లోపలికి పోనీయకపోవడం ఎందుకో ఇవాళ సమాజం కూడా గమనిస్తూ ఉంది. కాబట్టి దివ్యాంగులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మీకు అండగా ఉంటారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ సమస్యల్ని కూడా అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా సీనియర్ నాయకులు హరీష్ అన్న, మా ఎమ్మెల్యేలు కూడా డెఫినెట్గా లేవనెత్తుతారు. ప్రజాక్షేత్రంలో కూడా మీరే కార్యక్రమాలు తీసుకున్నా ఈ ప్రభుత్వం మీద పోరాటానికి మీరేం సిద్ధమైనా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఈ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ సుమన్ గారు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా మనం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్న నా దివ్యాంగ సోదరులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన తెలంగాణ భవన్లో మన ఆత్మీయ నేస్తం, ఆత్మీయ మిత్రులు, మన తొలి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు బల్కా సుమన్ గారు మరియు దేవి ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఈ సమావేశానికి పూల చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలకు వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వం మన్నే గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా వికలాంగుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు వికలాంగులు ప్రతి ఇంట మానసికంగా బాధపడుతున్నారు. గత ప్రభుత్వం వికలాంగులను హక్కున చేర్చుకొని 500 రూపాయలు పెన్షన్ 1000 చేసి 1500 నుండి 3000 పెంచి ఎవరు అడగకముందే 4000 చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని ఈ వేదిక నుండి తెలియజేస్తున్నాను. ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నా వికలాంగులు కూడా ఉద్యమం చేశారు. వారి సమాజంలో భాగస్వాములు అని హక్కున చేర్చుకొని ప్రతి సంక్షేమ పథకంలో మాకు రిజర్వేషన్ కల్పించి మా సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు, మా నేత, మాకు తండ్రి లాంటి సమానులు కేసీఆర్ గారని వేదికను తెలియజేస్తున్నాను. మార్పు కోసం అబద్ధాల 6 గ్యారెంటీలతో మా ముందుకొచ్చి మార్పు అని పేరుతో నాటకాలు ఆడి ఈరోజు 4000 పెన్షన్ను 6000 చేస్తామని, వృద్ధులకు 2000 పెన్షన్ 4000 చేస్తామని 6 గ్యారెంటీల హామీలతో వికలాంగులను మోసం చేసిన ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి వికలాంగుల సమాజం తప్పకుండా భవిష్యత్తులో బుద్ధి చెప్తుంది. మాకు రావాల్సిన 4000 పెన్షన్ 6000 పెంచి మాకు రిజర్వేషన్ అంటే ఉద్యోగాలలో 4%, సంక్షేమ పథకాలలో 5% ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయాలి. వికలాంగుల 2016 చట్టాన్ని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మేము దఫల వారీగా మేము అభివృద్ధి చేసి చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారో తప్పకుండా వికలాంగుల చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మా ఉద్యోగానికి భరోసా ఇచ్చినట్టయితారు, మా కుటుంబానికి భరోసా ఇచ్చినట్టయితారు. కాబట్టి ఈ వేదిక నుండి మీరు గతంలో కూడా ఇచ్చిన హామీలను వికలాంగుల పట్ల మర్చిపోకుండా మమ్మల్ని ఆదరించుకోవాలని ఈ వేదిక నుండి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున. ముఖ్యంగా మా మన్నే గోవర్ధన్ రెడ్డి గారు వారి నియోజకవర్గం నుంచి కూడా దివ్యాంగులు వచ్చారు. వారికి అదేవిధంగా కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా విచ్చేసిన బాల్క సుమన్ గారికి, అదేవిధంగా దేవిప్రసాద్ గారికి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా దివ్యాంగుల మిత్రులు భువనేశ్వర్, మున్నా, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా ఈరోజు పెద్ద మీటింగ్ ఉండే, కానీ కేటీఆర్ గారు లేకపోవడం వల్ల దీన్ని ఆ తర్వాత కార్యక్రమంలో పెట్టుకుందామని అనుకున్నాము. తప్పకుండా దివ్యాంగుల యొక్క సమస్యలపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందనే విషయాన్ని మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ లంచ్ ఉన్నది, లంచ్ చేసి పోవాలి. థ్యాంక్ యూ.